ఇట్లా నోటీసులు కావచ్చు, ఇట్లాంటివి కావచ్చు ఇప్పుడు ఇస్తా ఉన్నారు కదా మీరు. అంటే నోటీసులు ఇచ్చినంత మాత్రాన అవి కక్ష సాధింపులు అని కూడా అనుకోలేము. 100 విధాలుగా కాళేశ్వరం పైన కొన్ని అనుమానాలు వచ్చినాయి, 100 రకాలుగా ఆరోపణలు వచ్చినాయి, 1000 రకాలుగా చాలామంది మాటలు అన్నారు. మరి అవి అన్నప్పుడు ఇటువంటివి నోటీసులు ఇవన్నీ కూడా ఎదుర్కోవాల్సి ఉంటుంది. మరి నిజంగా ఏ అవినీతి జరగలే, ఏ ఇబ్బందులు జరగలే అన్నప్పుడు అక్కడ ఎటువంటి లోపం కూడా ఉండకుండా పోవాల్సిందే. మనం మేడిగడ్డ దగ్గర లోపాలు చూసినాం, ఇంత పెద్దది కట్టినప్పుడు ఆ మాత్రం లోపాలు జరగవా అని వీళ్ళే అన్నారు. కేసీఆర్ ఒక మాట చెప్పిండు, ఇంత పెద్ద ప్రాజెక్టు కడితే ఓ చిన్న లోపం జరగదా, ఓ చిన్న తప్పిదం జరగదా? అమెరికా వంటి దేశాలలోనే లోపాలు తప్పిదాలు జరిగినాయి. నరేంద్ర మోడీ చేసినప్పుడు ప్రాజెక్టులు కట్టినప్పుడు కూడా లోపాలు నష్టాలు జరిగినాయి, మరి నేను కడితే ఎందుకు కావు అన్నాడు. మరి వీళ్ళందరూ కట్టినప్పుడు ఏ రకమైన ఇబ్బందులు ఆరోపణలు ఎదుర్కొన్నారో మరి మీరు కట్టినప్పుడు కూడా అటువంటి ఇబ్బందులు కూడా ఎదుర్కొంటారు. మరి లోపాలు జరిగినప్పుడు ఇటువంటి ఆరోపణలు ఎదుర్కోవాల్సి ఉంటుంది, నష్టాలు వాటిల్లినప్పుడు ఇటువంటి నోటీసులను తీసుకోవాల్సి ఉంటుంది. తీసుకొని స్వీకరించి మీ దగ్గర ఉన్న స్పష్టమైన సమాధానం చేరవేయాల్సి ఉంటుంది. నువ్వు ఏ తప్పు చేయనప్పుడు నోటీసులు ఇస్తేంది, వాడు ఇంకే కేసులు పెడితేంది? నువ్వు నిర్దోషివి, నువ్వు చెప్పుకుంటే సరిపోతుంది కదా. ప్రతీది కూడా కక్ష సాధింపు కోణంలోనే చూస్తే ఇక ఎవరిని కూడా పట్టుకోలేము. ఇక వాడు దొంగ అని తెలిసినా కూడా వదిలేయాలి. ఇక వాడు 1,00,000 కోట్లు కాదు, ఇక 10 లక్షల కోట్లు తిన్నాడని తెలిసినా కూడా ఏం చేయలేము, ఇక వదిలేయాల్సి ఉంటుంది మీ లెక్క ప్రకారం. అయితే అందాల భామల వెంట మంత్రుల పరుగులు, ప్రజా సమస్యలను పట్టించుకోకుండా సొల్లు కారుస్తూ తిరుగుతున్నారు. ఉగ్రవాదుల, మావోయిస్టుల ఎవరు ప్రమాదకరమో కేంద్రం చెప్పాలి. ట్రంప్ ఆదేశాలను మోదీ పాటించడం అవమానకరం. ఇదేనా దేశభక్తి? సిపిఐ నేత నారాయణ ధ్వజం. రాష్ట్రంలో పాత పథకాల సంగతి ఏంది? రాష్ట్ర కార్యదర్శి కూనంనేని ప్రశ్న. వాస్తవానికి చాలా అంటే అప్పుడప్పుడు కొన్ని వీరు మాట్లాడే మాటలు, ఈ సిపిఐ నేత మాట్లాడే మాటలు కొంచెం మనకేమనిపిస్తాయి అంటే కొంచెం బాగలేవేమో, తప్పు మాట్లాడుతున్నారేమో అనిపిస్తుంది అప్పుడప్పుడు. బట్ సమ్ టైమ్స్ ఇట్స్ వెరీ వ్యాలిడ్, చాలా అద్భుతంగా చెప్తాడు. నిజానికి అందాల పోటీలు నిర్వహిస్తే ఓ 4 పోయి 2 పోతే సరిపోతుంది మాట. రాష్ట్రంలోని మంత్రులంతా కూడా ఈ అందాల భామల వెనకాల పోతే వాళ్ళ వెనకాల పరుగు తీస్తే మరి ఫైర్ యాక్సిడెంట్ అయింది, ఎవడు పట్టించుకోవాలి? ఇల్లు కాలిపోతే ఎవడు పట్టించుకోవాలి? రైతులు సమస్యలు ఉన్నాయి, ఇంకా కూడా ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలకి ఏర్పాటు చేయాలి, ఎవడు పట్టించుకోవాలి? ఫీజు రియంబర్స్మెంట్ గురించి ఎవడు పట్టించుకోవాలి? పెన్షన్ గురించి ఎవడు పట్టించుకోవాలి? నిండు కాంగ్రెస్ రేవంత్ రెడ్డి గారి సభలోనే పెన్షన్ వచ్చిందా అని అడిగితే అక్కడున్న మహిళలు రాలే అని చెయ్యి ఇట్లా లేపి మరీ ఊపారు. గ్యాస్ మీకు 500కే దొరుకుతుందంటే ఇట్లా చెయ్యి లేపి ఇట్లా వస్తలేదని వాళ్ళే చెప్తూ ఉన్నారు నిండు కాంగ్రెస్ సభలో. అటువంటి పరిస్థితి ఉన్నది కదా, మరి వీటన్నిటిని ఎవడు పట్టించుకోవాలి? ఇది ఒక అంశం. ఈ ఉగ్రవాదులు ప్రమాదకరమా, మావోయిస్టులు ప్రమాదకరమా అంటే వాస్తవానికి నిస్సందేహంగా అసలు ఆలోచన కూడా చేయకుండా, ఒక మాట కూడా మళ్ళీ ఇంకోటి చెప్పకుండా ఉగ్రవాదులకు మించిన ప్రమాదస్తులు ఇంకెవరు కూడా ఉండరు. గుర్తుపెట్టుకోండి, మావోయిస్టులు కూడా కొంతమేరకు ప్రమాదం అయినప్పటికీ దేర్ ఇంటెన్షన్ యాజ్ రైట్. జస్ట్ లైక్ హైడ్రా. రేవంత్ రెడ్డి గారి ఇంటెన్షన్ ఏంది? వరదలు రావద్దు, ఫ్లడ్స్ రావద్దు, ఇబ్బందులు రావద్దు అని చెప్పేసి హైడ్రా తీసుకొచ్చిన క్రమంలో చెరువులను కాపాడడానికి ఏం చేసిండు? అక్రమంగా కట్టిన ఇల్లులను కూల్చేసిండు, చెరువులను కబ్జాలు చేసి కట్టిన ఇల్లులను కూల్చేసిండు. ఎగ్జాక్ట్లీ మావోయిస్టులు కూడా గదే చేస్తారు. జనాల సొమ్మును దోసుక తింటున్న రాజకీయ నాయకులను కొడతారు కదా, సామాన్య ప్రజలను, గిరిజన బిడ్డలను ఇబ్బందులు పెడుతున్న అధికారులు భర్తం పడతారు కదా. ఏనాడైనా ఒక పేదోడిని హింసించిండు ఒక మావోయిస్ట్ అనంగా మనం విన్నామా? ఒక పేదోడి దగ్గర నుంచి డబ్బు గుంజుకుంటూ ఒక మావోయిస్ట్ అనంగా మనం విన్నామా? ఒక అమాయకురాలైన అమ్మాయి పైన అఘాయిత్యం చేసిండు అనంగా ఒక మావోయిస్ట్ గురించి మనం విన్నామా? అదే 100 మంది రాజకీయ నాయకుల న్యూస్ బట్టబయలు నేను చేస్తాను. ఎంతోమంది రాజకీయ నాయకులు అమ్మాయిలను హింసించిన దాఖలాలు 100 చూపిస్తా. ఇదే బీజేపీ పార్టీకి చెందిన బ్రిజ్భూషణ్, వాడి ఎంపీయా, వాడు ముండా కొడక, వాడు ఇంకోటి తెలియదు. ఈ దేశ యొక్క ఖ్యాతిని పెంచే రెజ్లర్ల పైన, అథ్లెట్ల పైన అఘాయిత్యానికి పాల్పడ్డ దుర్మార్గుడు ఈ బీజేపీ ఎంపీ బ్రిజ్భూషణ్. వారికంటే కూడా మావోయిస్టులు ప్రమాదకరమా చెప్పుండ్రి? ఈ దేశంలో పుట్టి ఒక బాధ్యతలో ఉండి ఒక పదవిలో ఉన్నవాడు వాడి దగ్గరికి వచ్చిన అమ్మాయిల పైన అఘాయిత్యానికి పాల్పడి పక్కలో పడుకోమన్నాడు. అంతకంటే మూర్ఖులు, అంతకంటే దుర్మార్గులు ఎవరు ఉంటారు? అంతకంటే ప్రమాదకరమా మావోయిస్టులు? ప్రజ్వల్ రేవన్న వాడిని పెంచి పోషించిండ్రు కర్ణాటకలో. కొన్ని వేల మంది అమ్మాయిలను వాడు డబ్బుతో చూపించి, ఆశ చూపించి, బ్లాక్మెయిల్ చేసి లోబర్చుకున్నాడు.
గంతకంటే దుర్మార్గమా మావోయిస్టు గసోటి పనులు చేస్తా ఉన్నారా? అమ్మను, అయ్యను, అక్కను, చెల్లెను, కుటుంబాన్ని వదిలేసి గన్ను పట్టుకొని అడవికి పోయిండు. ప్రజల సొమ్ముతోటి విలాసవంతమైన జీవితాన్ని అనుభవిస్తూ పేదలను చిత్రహింసబెడుతున్నారు రాజకీయ నాయకులు. వాళ్ళకు వీళ్ళకి ఎంత తేడా ఉన్నది? వాళ్ళు ఎంచుకున్న మార్గం హింసాత్మకమైనది, అది తప్పు. ఒక వ్యక్తి ప్రాణాన్ని తీయడం తప్పు. ఏ ఒక్క వ్యక్తి ప్రాణాన్ని తీసే హక్కు, ఆ అధికారం మనకు లేదు. అది వాళ్ళ చేతుల్లోకి తీసుకోవడం తప్పు. బట్ దేర్ ఇంటెన్షన్ ఈజ్ రైట్. జస్ట్ లైక్ ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు కూడా ఇల్లులు కూల్చుడు తప్పు. మరి ఒక పేదోడు కష్టపడి కట్టుకుని ఇల్లు కూల్చుడు తప్పు. బట్ అది పాటించాలి, తప్పదని అంటున్నావు కదా. అక్కడ